అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. నిన్న మనం జేఈ మెయిన్స్ 2025కి సంబంధించి 10,000 లోపు ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు, అంటే 10,000 ర్యాంకుకి సుమారుగా అటు ఇటు ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయి, ఏ బ్రాంచ్లో చేరేందుకు ఆస్కారం ఉంటుంది అన్న దాని మీద వీడియో చూసాం. ఈరోజు 50,000 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు చాలామందే ఉంటారు, అటు ఇటు ఎదురు చూస్తూ ఉంటారు. తమకు ఎక్కడొస్తుందో, ఎలాంటి అవకాశాలు ఉంటాయి అన్న దాని మీద అత్యంత ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అవగాహన కల్పించే ప్రయత్నంలో ఈ వీడియో చేస్తున్నాం. 50,000 ర్యాంకు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అంటే సుమారుగా 70 నుంచి 75,000 ర్యాంకు ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ ర్యాంకు విద్యార్థులకి ఈ క్యాంపస్లో అవకాశం ఉంటుంది. అదేవిధంగా 1,00,000 లోపు ర్యాంక్ వరకు ఎస్సీ స్టూడెంట్కి ఛాన్స్ ఉంటుంది. అదే 1,50,000 వరకు ఎస్టీ స్టూడెంట్స్కి ఇక్కడ అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు ఈ ర్యాంకుల్ని పరిగణలో తీసుకోవచ్చు. ఇక 50,000 ర్యాంకు ఓపెన్ కేటగిరీలో వస్తే మీరు ఎక్కడ చేరొచ్చు అని అంటే, ఏ బ్రాంచ్లో చేరొచ్చు అన్నదంటే ఇక్కడ మనం చూడొచ్చు. మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సిలో ఎస్విఎన్ఐటి సూరత్లో చాలా మంచి ఎన్ఐటి, టైర్ 1 ఎన్ఐటి. ఇక్కడ 45,000 ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సిలో 5 ఇయర్స్ కోర్సులో చేరేదానికి అవకాశం ఉంది. మనం అదర్ స్టేట్ కోటాలోనే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్ఐటీలో అందరికీ తెలుసు 50% హోమ్ స్టేట్ కోటా, 50% అదర్ స్టేట్ కోటా ఉంటుంది. అదే వరంగల్ ఎన్ఐటీలో అయితే తెలంగాణ స్టూడెంట్స్కి 50% ఉంటుంది. తాడేపల్లిగూడలో ఉన్న ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్ర స్టూడెంట్స్ 50% సీట్స్ దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది. మిగిలినటువంటి అన్నీ కూడా అదర్ స్టేట్ కోటాలోనే. కాబట్టి ఇప్పుడు ఎస్విఎన్ఐటి సూరత్లో అదర్ స్టేట్ కోటాలో మ్యాథమెటిక్స్లో ఎంఎస్సి చేయడానికి 5 ఇయర్స్ కోర్స్కి ఛాన్స్ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి అవకాశం ఉంటుంది. 45,000 ర్యాంక్ వచ్చినప్పటికి కూడా అక్కడ ఛాన్స్ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఎన్ఐటి సిల్చార్లో సివిల్ ఇంజనీరింగ్, ఎన్ఐటి సిల్చార్ అస్సాంలో ఉంటుంది, చాలా మంచి ఎన్ఐటి. ఇక్కడ కూడా 45,000 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా సివిల్ ఇంజనీరింగ్ దక్కడానికి అవకాశం ఉంటుంది. ఎన్ఐటి రౌర్కెలా లైఫ్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, ఇది కూడా లైఫ్ సైన్స్ 5 ఇయర్స్ కోర్సు. ఇది కూడా 45,000 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఎన్ఐటి రౌర్కెలా వన్ ఆఫ్ ది టైర్ 1 టైర్ 2 మధ్యలో ఉంటుంది. వేగంగా డెవలప్ అవుతున్నటువంటి ఎన్ఐటి కాబట్టి ఇక్కడ కూడా 5 ఇయర్స్ కోర్స్కి ఛాన్స్ ఉంటుంది. ఇక అదేవిధంగా ఎన్ఐటి హమీర్పూర్ సివిల్ ఇంజనీరింగ్లో 45,000 ర్యాంక్ వచ్చినా కానీ ఇక్కడ ఛాన్స్ దక్కించుకోవచ్చు. అదేవిధంగా ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్ ఎన్ఐటి అగర్తలలో అదర్ స్టేట్ కోటాలో 5 ఇయర్స్ కోర్సు ఫిజిక్స్లో 45,000 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఫిజిక్స్లో ఎంఎస్సి చేయడానికి 5 ఇయర్స్ కోర్స్కి ఛాన్స్ ఉంటుంది. ఇక ఆ తర్వాత మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఎన్ఐటి జంషెడ్పూర్లో ఇది కూడా 46,000 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా అవకాశం ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో 46,000 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో 70 నుంచి 75,000 ఆ ఏరియాలో కూడా ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఎన్ఐటి జంషెడ్పూర్లో మెటలాజికల్ అండ్ మెటీరియల్ సైన్స్కి ప్రయత్నం చేయొచ్చు. ఇక అదేవిధంగా ఎన్ఐటి పాట్నాలో సివిల్ ఇంజనీరింగ్ కూడా 46,000 ర్యాంక్ వచ్చినప్పటికి కూడా అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎన్ఐటి అగర్తలలో మెకానికల్ ఇంజనీరింగ్ కూడా 46,000 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి దక్కే అవకాశం ఉంది. దాంతోపాటు ఎన్ఐటి అమీర్పూర్లో మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కూడా 46,000 47,000 ర్యాంక్ వరకు కూడా అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎస్విఎన్ఐటి సూరత్లో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఇది కూడా 5 ఇయర్స్ కోర్సు. ఇది కూడా 46,800 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎన్ఐటి జలంధర్లో ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చాలా మంచి క్యాంపస్ ఇది ఎన్ఐటి జలంధర్. ఇక్కడ అదర్ స్టేట్ కోటాలో 46,900 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా 47,000 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఓపెన్ కోటాలో ఇక్కడ సీట్ ఉంటుంది. ఎన్ఐటి జలంధర్లో మీరు బీటెక్ చేరితే బీటెక్తో పాటు ఎంబీఏ కూడా డ్యూయల్ డిగ్రీ చేసేదానికోసం అక్కడ క్యాంపస్ ఐఐఎంలతో టైఅప్ పెట్టుకుంది. చాలా మంచి క్యాంపస్, చాలా మంచి అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా ఎన్ఐటి సిక్కింలో మెకానికల్ ఇంజనీరింగ్ కూడా 47,000 ర్యాంక్ వచ్చిన అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్ఐటి నాగాలాండ్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ EEEలో ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎన్ఐటి శ్రీనగర్లో మెకానికల్ ఇంజనీరింగ్ దాదాపు 47,000 ర్యాంకు దాటినప్పటికి కూడా ఓపెన్ కోటాలో ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎన్ఐటి మిజోరాంలో
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఛాన్స్ ఉంటుంది. ఎన్ఐటి నాగాలాండ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. 47,000 ర్యాంక్ దాటినప్పటికి కూడా ఎన్ఐటి మణిపూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఛాన్స్ ఉంటుంది. ఎన్ఐటి పుదుచ్చేరిలో సివిల్ ఇంజనీరింగ్లో ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎన్ఐటి దుర్గాపూర్లో బయోటెక్నాలజీ, ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి బయోటెక్నాలజీలో ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎన్ఐటి జలంధర్లో కూడా బయోటెక్నాలజీ దాదాపు 48,000 ర్యాంక్ వచ్చినా కానీ అవకాశం ఉంటుంది. అదే ఎన్ఐటి దుర్గాపూర్లో బయోటెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కూడా ఇక్కడ ఉంది. ఇందులో కూడా 5 ఇయర్స్ కోర్స్ కాబట్టి 48,000 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా ఎన్ఐటి రౌర్కెలాలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో కెమిస్ట్రీ, మీరు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కానీ ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్ కానీ ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటిక్స్ కానీ చేయాలనుకున్నప్పుడు రౌర్కెలా, సూరత్, దుర్గాపూర్ ఇలాంటి ఎన్ఐటీల్లో కూడా మీకు 47,000 48,000 ర్యాంక్ వచ్చిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్ఐటి మేఘాలయలో మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఎన్ఐటి ఉత్తరాఖండ్లో సివిల్ ఇంజనీరింగ్ కూడా 48,000 ర్యాంక్ దాటినప్పుడు కూడా మీకు అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎన్ఐటి రాయ్పూర్ మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఇందులో కూడా 49,000 ర్యాంక్ వచ్చినా ఇక్కడ మీకు అవకాశం ఉంటుంది. మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్. దాంతోపాటుగా ఇక సివిల్ ఇంజనీరింగ్లో చూస్తే ఐఈఎస్టి షిప్పూర్, దాదాపు ఎన్ఐటి దానికి హోదా ఉంది. ఐఐఎస్టి సిప్పూర్గా దాన్ని చెప్తుంటారు, పశ్చిమ బెంగాల్లో ఉంది. చాలా మంచి క్యాంపస్, చాలా ఓల్డ్ క్యాంపస్ కూడా. ఇటీవల దానికి ఎన్ఐటి స్టేటస్ వచ్చింది. ఇది కూడా 50,000 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా సివిల్ ఇంజనీరింగ్ ఐఐఎస్టి షిప్పూర్లో ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎన్ఐటి మేఘాలయలో సివిల్ ఇంజనీరింగ్ కూడా 50,000 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా అవకాశం ఉంటుంది. ఇది మీరు 50,000 ర్యాంక్ వరకు అవకాశం వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ ప్రయత్నం చేయొచ్చు, ఏ బ్రాంచ్ అవకాశం ఉంది, ఏ ఎన్ఐటీల్లో ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి అన్న దాని మీద ఈ వీడియో మీకు ఒక అవగాహన కోసం ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా గడిచిన 2-3 ఏళ్లుగా ఉన్నటువంటి కటాఫ్ల్ని దృష్టిలో పెట్టుకుని వేసినటువంటి అంచనా. కాబట్టి దీనికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్, మీకు 50,000 లోపు ర్యాంక్ వచ్చింది కాబట్టి 50,000 సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు దేనికి ప్రయత్నం చేయాలి అన్నవి ఈ క్యాంపస్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా 70,000 ఓబీసీ ఎన్సీఎల్, 70,000 ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మేము ఉన్నాం, మాకు 70,000 ర్యాంక్ వచ్చింది అనేటువంటి స్టూడెంట్స్ కూడా వీటి కోసం ప్రయత్నం చేయొచ్చు. 1,00,000 ర్యాంక్ వచ్చినటువంటి ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా, ఇది సిఆర్ఎల్ ర్యాంక్, 1,00,000 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు కూడా దీనికోసం ప్రయత్నం చేయొచ్చు. 1,50,000 ర్యాంక్ వచ్చిన ఎస్టీ స్టూడెంట్స్ కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇవి ఈరోజు 50,000 దరిదాపుల్లో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఏ క్యాంపస్లకు ప్రయత్నం చేయాలన్నది వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మిగిలినటువంటి 20,000 వస్తే ఎంత, 30,000 వస్తే ఎక్కడ, 40,000 వస్తే ఎక్కడ, ఇంకా మొత్తం వివరాలన్నింటినీ కూడా మీకు వివిధ వీడియోల రూపంలో తెలియజేస్తాం. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.